హాయ్ ఇయర్స్ 1 జనవరి 2025 మీకు తెలుసు అందరికీ యాప్ లాంచ్ అవుతుంది. వెబ్సైట్ ఉన్న వాళ్ళని కూడా యాప్లోకి మెర్జ్ చేస్తాను, డోంట్ వరీ. ఇంకోటి 1 జనవరి 2025 నుంచి 1 year వ్యాలిడిటీ. ఇంకా అంతకంటే ఎక్కువ మన లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇవన్నీ లేదు, రైట్. ఇంకోటి ఏంటంటే డైలీ, అంటే ఎవరైతే కోర్స్ పర్చేస్ చేశారో డైలీ టాపిక్ వైజ్ టెస్టులు రాయండి అండ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా రాయండి. ముందు మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత వాటి వీడియోస్ నేను పెడతాను. దాన్ని బట్టి మీకు ఒక ఫుల్ కమాండ్ వస్తుంది కదా, అంటే మీరు ఎలా చేస్తున్నారు, నేను ఎలా చేస్తాను, అసలు ఎగ్జామ్ ఎట్లా చేయాలి, ఈ కాన్సెప్ట్ మనకు ఫుల్గా గ్రిప్ వచ్చేస్తుంది. అదే కాన్సెప్ట్, రైట్. హెవీ కాంపిటీషన్ గుర్తుపెట్టుకోండి. సో అందుకని మన అంతా స్టోరీ అంతా డిఫరెంట్ లెవెల్, రైట్. అందుకని వేరే లెవెల్ తీసుకెళ్తాను. అప్ టు 2.1 అన్నాం, 3.1 అన్నాం, ఏదో అన్నాం, ఇంకో లెవెల్ తీసుకెళ్తాం, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే జనరేషన్ మారుతుంటే కాంపిటీషన్ పెరుగుతుంటుంది, ఆటోమేటిక్గా డిమాండ్ కూడా పెరుగుతుంటుంది. సో అందుకనే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అంత సింపుల్ వేసలేడు మా పేపర్. అది వేరే లెవెల్ ఇస్తున్నాడు క్వశ్చన్స్. క్యాట్, జీమాట్, గేట్ క్వశ్చన్స్ కూడా మనకు మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు. మరి ఆ లెవెల్ అడుగుతున్నాడంటే మీరు లెవెల్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ బుక్ తీసుకుంటాం, ఆ బుక్ తీసుకుంటాం, ఏ చేస్తామంటే మీ ఇష్టం, కానీ నేను చెప్పలేను. కానీ ప్రతి ఎగ్జామ్ కొత్తనే ఉంటుంది స్టోరీ, రైట్. అందుకనే ఒక బేసిక్ కాన్సెప్ట్ పట్టుకున్న తర్వాత తను ఎన్ని రకాలుగా మార్చి అడగవచ్చిన కాన్సెప్ట్ మనం తీసుకెళ్తాం. కాబట్టి డైలీ టాపిక్ వైజ్ టెస్టులు రాయండి, ఆ తర్వాత ఏంటి గ్రాండ్ టెస్ట్ రాయండి. దాన్ని బట్టి మళ్ళీ మీరు అంటే మనకు ఉన్న వీడియోస్ చూసుకుంటూ మీరు ఓన్గా ప్రిపేర్ అవుతూ వెళ్తున్నారు అనుకోండి, ఆ వీడియోస్ నేను చెప్పిన స్టోరీ మీరు ఫాలో అవ్వాలి. ఆ పీడిఎఫ్లో కూడా అలా ఫాలో అవుతున్నప్పుడు నేను చెప్పిన లాజిక్ దట్ అప్లై చేసారు అనుకోండి, మీరు ఎస్ కమాండ్లో ఒక గ్రిప్లోకి వస్తారు. అట్లా అంటే మీకు కూడా థాట్ ప్రాసెస్ మారిపోతుంది కదా, ఇట్లా కూడా వేయొచ్చు కానీ ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. అది నా కాన్సెప్ట్, ఓకే. నేను చెప్పొచ్చే మొత్తం ఒక్కడే ఒక పాయింట్ ఏంది, 1 జనవరి 2025 వరకు బిఫోర్ దట్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాను. 1 జనవరి నుంచి అయితే కొత్త లోకం మనది, ఓకే. ఇంకోటి నెక్స్ట్ లెవెల్ స్టోరీ ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఇది మా పిల్లోడు ఇంటర్ ఫెయిల్ అవుతున్నాడు, మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీ కానీ తప్పిపోతున్నాడు, అసలు పాస్ అవ్వట్లేదని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పడకండి, మాదంతా ఒక ఫ్యాకల్టీ టీం కాబట్టి మంచి ఫ్యాకల్టీ. మీకు హోమ్ ట్యూటర్ కావాలన్నా కూడా నేను సెండ్ చేస్తాను. నాకు వాట్సాప్లో మీ లొకేషన్ షేర్ చేయండి, నేను మా ఫ్యాకల్టీస్తో మాట్లాడి మీకు మీ లొకేషన్ సెండ్ చేస్తాను. హోమ్ ట్యూషన్ తీసుకోండి, రైట్. ఇఫ్ యూ వాంట్ అంటే ఐపీ మ్యాట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఐఐటి కావచ్చు, చాయిస్ రివర్స్. ఐపీ అయితే కంపల్సరీ, అంటే అకాడమిక్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ వాళ్ళు పాస్ అవ్వాల్సిందే. కాబట్టి పాస్ గ్యారంటెడ్ అంటే పాస్ గ్యారంటెడ్ మైండ్ సెట్తో వచ్చే టీచర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను మీకు. నేను నాట్ వరీ. ఎవరైతే పేరెంట్స్ ఎస్పెషల్లీ బాధపడే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు హ్యాపీగా మీరు ధైర్యంగా హోమ్ ట్యూషన్ పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు, రైట్. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాలనుకోండి, అది కూడా మెయిన్ చాయిస్. కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా హోమ్ ట్యూటర్ కావాలంటే యాజ్ డీగా వచ్చేస్తారు, ప్రాబ్లం లేదు, రైట్. హోమ్ ట్యూషన్స్ కమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకుంటే చూసుకోవచ్చు మీరు ఎలా అంటే అలా. సో ఓకే, ఎవరైతే మన కోర్స్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 1 జనవరి 2025 నుంచి అయితే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఒక 1 yearలో మీరు ఎన్ని గ్రాండ్ టెస్టులు రాశారు, ఎన్ని స్ట్రిప్లెట్ అంటే టాపిక్ వైజ్ టెస్టులు రాశారు, ఎంత గ్రిప్ వచ్చింది, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మనం చెప్పిన ఈ వీడియో కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్లో చెప్పిన లాజిక్స్ అక్కడ అప్లై చేసినప్పుడు వర్కౌట్ అవుతున్నాయి లేవా, ఎక్కడ మిస్ అవుతుంది థాట్ ప్రాసెస్, మీద మిస్ అవుతుందా, నాకంటే ఈజీగా చేస్తారా అనే కాన్సెప్ట్ మీకు డెవలప్ అవుతుంది. అది నా ఇంటెన్షన్, ఓకే. ఎనీవే, హెవీ కాంపిటీషన్, బీ కేర్ఫుల్. ఎనీ స్టేట్ లెవెల్ తీసుకోండి, మీరు సెంట్రల్ లెవెల్ తీసుకోండి, అంత సింపుల్గా వాడుతుంది మా క్వశ్చన్స్. యూత్ పెరిగింది, గ్రాడ్యుయేట్స్ పెరిగారు, జాబ్స్ తక్కువ ఉన్నాయి, మరి కాంపిటీషన్ ఎక్కువ అవ్వాల్సిందే, తప్పదు. అందుకని కొద్దిగా డిఫరెంట్ లెవెల్లో ఉన్నాను మైండ్ సెట్, ఓకే. ఎనీవే, ఆల్ ది బెస్ట్.